హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం బెంగన్కా బత్తా ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్: ముందుగా స్ప్రింగ్ ఆనియన్, అలానే ఆనియన్, కొంచెం కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద వంకాయ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ని అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ మొత్తం వంకాయకి పట్టే విధంగా రాసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వంకాయని కొంచెం మెత్తబడే వరకు చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్నగా ఘాటులు పెట్టుకొని అందులోకి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అక్కడక్కడ గుచ్చుకున్న తర్వాత వంకాయని మొత్తం అన్ని పక్కల కూడా కాలే విధంగా మనం కాల్చుకోవాలి. పైన పొట్టు ఊడిపోతుంది కదా, ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి వంకాయని తీసుకొని దానిపైన ఉన్న పొట్టును మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలా పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత దానికి ఉన్న తొడుమను కూడా కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడిగా ఉంది కాబట్టి ఏదైనా ఒక స్పూన్తో కానీ చేత్తో కానీ దాన్ని మొత్తం మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి మొత్తాన్ని తీసుకొని దాన్ని స్పూన్ తోటి మంచిగా ఇంకా అక్కడక్కడ ఏమైనా ముద్దల్లా ఉంటే దాన్ని మొత్తాన్ని స్మాష్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత ఇంకా ఏమైనా చిన్న చిన్నగా గడ్డల్లా ఉంటే చేతితోటి దాన్ని మొత్తాన్ని మనం చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే రెడ్ చిల్లీ పౌడర్ మనం తినే కారంను బట్టి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా ఒకసారి కలుపుకొని సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా మరలా తక్కువ అయితే వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న నేను ఆనియన్ వేయించకుండానే వేసుకుంటున్నాను. అలానే స్ప్రింగ్ ఆనియను, కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలుపుకొని పక్కకు పెట్టుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మంచిగా పొట్టు తీసుకొని దంచుకున్నాను. ఇలా దంచుకున్న తర్వాత వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పోపుకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మరిగేంత వరకు ఉండనిచ్చి ఆయిల్ మరిగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకుందాము. ఆయిల్ అనేది వేడెక్కింది కదా, ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకొని ఇందులోకే ఇంగువని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దాంట్లో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బైంగన్కా బత్తా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.